Hi friends, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. ఓకే, ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ అండి. ఇది ఫస్ట్ మోడల్ టైప్ ఎఫ్గా చెప్తున్నాం. టైప్ ఎఫ్ అంటే ఆల్రెడీ బిఫోర్ టైప్ ఏ బిసిడి అండ్ ఈ ఏవైనా కానీ టైప్స్ మారుతున్నా కానీ మోడల్ మారలేదు, అది గమనించాలి. ఏదైనా తీసుకోండి, మీకు అది సింప్లిఫికేషన్ కావచ్చు, చాలా లెంత్ ఉన్న డేటాతో కావచ్చు. బేస్ అయితే ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్, అన్నీ సమానమని అడుగుతుంటాడు, అన్నీ సమానమని చెప్తుంటాడు. దాంట్లో ఎవరి వాటా ఏంటి లేదా రేషియోస్ అడుగుతుంటాడు. కాబట్టి చాప్టర్ ఏదైనా మనం రేషియో అండ్ ప్రపోర్షన్లోనే దీనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ వీడియోలో ముఖ్యంగా సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ గురించి, ఇలా 3 వడ్డీలు సమానమైతే ఏ విధంగా, సో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి ఈ మోడల్కి. రీసెంట్గా జరిగిన ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో కూడా చాలా టఫ్గా ఫీల్ అయిన పేపర్ అది. దాంట్లో కూడా ఈ క్వశ్చన్ ఉందండి, చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎస్ఐ ఎగ్జాము, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వేస్ అన్ని ఎగ్జామ్స్లో కవర్ అయిన మోడల్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఏంటి రేషియో అండ్ ప్రపోర్షన్లో సారు సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తున్నాడంటే, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. నువ్వు ఏదైతే నువ్వు రేషియోస్లో నేర్చుకుంటావో అది ఎక్కడెక్కడ ఉన్నా కానీ నీకు కనెక్ట్ అవుతూ ఉంది, అది గమనించాలి మీరు. సో ఒక సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టరే కాకుండా ఇంకా అదర్ జనరల్ మోడల్స్ ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్కి, అదర్ ఎగ్జామ్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ని కూడా మనం ఇక్కడ కవర్ చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా మీరు దీన్ని ఫాలోఅప్ చేయించండి. మీకు పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది, కాబట్టి మీరు పీడిఎఫ్ లింక్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఈ పీడిఎఫ్ అనేది మీరు మొబైల్లో జిరాక్స్ కాకుండా మొబైల్లోనే అలాగే ఉపయోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ వీడియో లింక్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా క్వశ్చన్ జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు డౌట్ వస్తే అక్కడ మీరు వీడియో అక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడే ప్లే అవుతుంది. అగైన్ మరి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అలా కాకుండా డైరెక్ట్ మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఒక వ్యక్తి కొంత సొమ్మును 3 వివిధ పథకాలపై వరుసగా సంవత్సరంకి 10%, 15% మరియు 20% చొప్పున 4, 8 మరియు 12 సంవత్సరాలకు గాను పెట్టుబడులు పెట్టాడు. ప్రతి పథకం పూర్తి అయ్యే నాటికి లభించే వడ్డీలు సమానం అయితే ఆ పెట్టుబడుల నిష్పత్తి. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఫైనల్గా ఈ క్వశ్చన్లో మనకి మెయిన్ ఏంటంటే సమానము అంటున్నాడు. ఆ 3 పథకాలపై వచ్చే వడ్డీలు సమానం అంటున్నాడు. కాబట్టి సింపుల్గా చూడండి, ఇక్కడ ఫార్ములా అంతా ఏం అవసరం లేదు. డైరెక్ట్గా వడ్డీ అంటే జనరల్గా చూడండి, తీసుకున్న అప్పు మీద ఆ పర్సంటేజ్ ఆ టైం క్యాలిక్యులేషన్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ చూడండి, ఇక్కడ 3 పథకాలు అంటే ఇక్కడ అది అప్పు కావచ్చు, పెట్టుబడి కావచ్చు, ఏదైనా కావచ్చు. 3 పథకాలు అంటే ఏబిసి అనుకున్నాం. ఫైనల్గా వచ్చిన వడ్డీలన్నీ సమానం అన్నాడు. అంటే మొదట దాంట్లో ఎంత శాతం వడ్డీ వస్తుందంటే మీరు గమనించండి, ఎంత పర్సంటేజ్ ఉంది. ఫస్ట్ పర్సంటేజ్ చూడండి, వడ్డీ మనకి 10% ఉంది. మొదటిది క్వశ్చన్లో గమనించుకోండి, 10% ఉంది. ఎన్ని ఇయర్స్కి? ఫస్ట్ది 4 ఇయర్స్కి. కాబట్టి ఇయర్కి 10% అంటే 4 ఇయర్స్కి 40% అవుతుంది. సో ఆ పథకం మీద 40% వడ్డీ వస్తుంది. తర్వాత రెండవది అంటే బి. ఇక్కడ గమనించండి, రేట్ పర్సెంట్ ఎంత ఉంది మనకి? 15% ఉంది. ఇయర్కి 15%. అలా 8 ఇయర్స్ కంటే 15 × 8 120%. తర్వాత మూడవది సి. ఇక్కడ రేట్ పర్సెంట్ 20% ఉంది ఇయర్కి. ఎన్ని ఇయర్స్కి? 12 ఇయర్స్కి. కాబట్టి 20 × 12 240%. సో అన్ని వడ్డీలు సమానం అంటే ఇంకా డైరెక్ట్ ఇలా రాస్తున్నాం. మొదట వచ్చిన వడ్డీ, తర్వాత వచ్చిన వడ్డీ, ఇది అన్నీ సమానం అంటున్నాను. కాబట్టి డైరెక్ట్ ఇంత ఈజీగా, అంటే ఇంతకుముందు బిఫోర్ చెప్పిన మోడల్ లాగే ఇది మనకు కనెక్ట్ అవుతుంది. చూడండి, 3 వడ్డీలు అంటే ఎస్ఐ మొదట ఏబిసి 3, ఫస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్, తర్వాత బి పథకంలో వచ్చిన ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, సి పథకంలో వచ్చిన ఇంట్రెస్ట్ అన్నీ సమానం. జస్ట్ నేను నోట్ చేస్తున్నాం, అది మా ఇంట్లో ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి కావాల్సిన రేషియోనే కాబట్టి డైరెక్ట్ గమనించండి, క్యాలిక్యులేషన్ కూడా చాలా ఫేవర్గా ఉంటాయి. 40 ones లేదా అన్నిట్లో 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4, 12, 24, 4 ones, 4 3s, 4 3s, 4 6 అంటే మనకి ఇక్కడ 1a 40 క్యాన్సిల్ అయింటుంది, అది 4 క్యాన్సిల్ అయింటుంది. సో 1a =
ఇక్కడ ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి 3b = 6c. మరి ఇలా ఉంటే మనకు తెలుసు కదా రేషియో, ఇప్పటి నుంచి అవే చేస్తున్నాయి మనం ముందు నుంచి. కాబట్టి ఇలా ఉంటే డైరెక్ట్ ఏబిసి వాటి యొక్క రేషియోస్ ఏ విధంగా వస్తాయంటే, ఫస్ట్ది మనం ఏ కావాలొస్తే మిగతావి కాన్సన్ట్రేట్ చేస్తాం, డైరెక్ట్ షార్ట్ కట్ 3 × 6 18. మరి బి అంటే బి కాకుండా ఇవి రెండు 1 × 6 6. సి అంటే సి కాకుండా ఇది 1 × 3 3. అగైన్ ఇవి క్యాన్సిల్ అయితే చూడండి అన్ని 3తో. సో 3 1s 3 2s 3 6. సో ఫైనల్గా 6:2:1. ఏంటి నిష్పత్తులు అంటే ఏబిసిలు అనేది పథకాలు, అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు లేదా అప్పు, ప్రిన్సిపల్ ఏదన్నా ఉండొచ్చు. కాబట్టి డేటా ఎక్కువ రాయకుండా మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ నేను చాప్టర్ గురించి ఎక్కువ డీటెయిల్గా చెప్పడం లేదు, సింపుల్ అండ్ టెస్ట్ది. ఫైనల్గా ఆల్ ఆర్ ఈక్వల్ ఇవన్నీ మనకి ఫస్ట్ 60 క్వశ్చన్స్ వరకు అన్నీ ఇదే ఫార్మాటే చూడండి. అయితే ఇది ఎంత ఇంపార్టెన్స్ ఉంది గమనించండి, అన్ని ఎగ్జామ్స్లో కవర్ అవుతున్న మోడల్. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఫార్ములాను అలా కాకుండా చాలా సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా అయితే మీకు ఈ వర్డ్స్కి సంబంధించి అగైన్ సింపుల్ ఇంట్రెస్ట్ బార్వడ్డీ చాప్టర్లో ఈ మోడల్స్ కవర్ అవుతాయి, అక్కడ చూస్తాం. నిర్ణీత మొత్తమును 3 భాగాలుగా విభజించి వానిని సాలీన 4% రేటు చొప్పున బారు వడ్డీకి ఇచ్చినచో వాటిపై వరుసగా 1, 2, 3 సంవత్సరం తర్వాత పొందే వడ్డీలు సమానం అయితే వరుసగా ఆ 3 భాగాల మధ్య నిష్పత్తి. ఓకే, సో ఇక్కడ కూడా మనకి కొంత అమౌంట్ని 3 భాగాలుగా విభజించాడండి, వాళ్ళకి వడ్డీకి ఇచ్చాడు. చివరిగా హైలైట్ ఏంటంటే ఆ వడ్డీలు సమానమన్నాయంట ఆ టైం తర్వాత. కాబట్టి మొదట ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఏ, సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ బి, సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ సి ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. సో వడ్డీలు సమానం, ఆ 3 భాగాలని ఏబిసి అనుకుందాం. మొదట ఏకి వచ్చిన వడ్డీ, బికి వచ్చిన వడ్డీ, సికి వచ్చిన వడ్డీ సమానం అంటున్నాడు. ఓకే, కాబట్టి క్వశ్చన్ మీదే చెప్పండి. ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్పచ్చు, రేట్ పర్సెంట్ 4%, ప్రతి భాగానికి 4%. కాబట్టి ఫస్ట్ది టైం ఎంత అంటే 1 year. సో 4 × 1 4% ఉంటుంది మొదట భాగంలో వడ్డీ. రెండవ భాగంలో చూడండి 4% అనేది అన్నిటికీ కామన్. సెకండ్ది టైం 2 years, 4 × 2 8%. థర్డ్ది వడ్డీ రేటు సేమ్ అండి 4%, 3 yearsకి 4 3s 12. ఓకే, వీటిని క్యాన్సిల్ చేస్తే 4 1s 4 2s 4 3s అంటే 1A = 2B = 3C. అయితే ఈ క్వశ్చన్ని మీరు నిజంగా రేట్ పర్సెంట్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ మీద డైరెక్ట్ ఇదే రాయొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నది రేషియో. ఇక్కడ రేషియో అంటే అన్నింటిలో కామన్గా ఉండేది క్యాన్సిల్ చేస్తాం. మరి రేట్ పర్సెంట్ 4% అనేది 3 భాగాలకి అది 4%. కాబట్టి 4% తీసేస్తే డైరెక్ట్ టైంనే మీరు రాసుకోవచ్చు. 1 year 2 year 3 years అన్నాడు కదా. ఏకి వచ్చిన మొదట ఏకి వచ్చిన 1 సంవత్సరం వడ్డీ, బికి వచ్చిన 2 సంవత్సరాల వడ్డీ, సికి వచ్చిన 3 సంవత్సరాల వడ్డీ సమానమని, ఎందుకంటే రేట్ పర్సెంట్ సేమ్ ఉంది. ఓకే, మరి ఆ భాగాలు ఏబిసి వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే ఇంకా ఆల్రెడీ ఇలా ఆల్ ఆర్ ఈక్వల్ ఉంటే మనకు తెలుసు, రివర్స్లో రాస్తాం. ఫస్ట్ ఏ గురించి రాయాలంటే ఏ గురించి కాకుండా మిగతావి రివర్స్లో రాస్తాం. 2 3s 6. తర్వాత బి గురించి అన్నప్పుడు బి క్లోజ్ చేసి 1 × 3 3. సి రాస్తున్నప్పుడు సి క్లోజ్ చేసి 1 × 2 2. 6:3:2. ఓకే, చూడండి ఇది రీసెంట్గా లాస్ట్ టైం ఏపీఎస్ఐ మెయిన్స్ పేపర్ చాలా టఫ్ అని అనుకున్నాం, నిజమే. కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఎంత ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు చూడండి, ఒకటే బేస్ మీదే వస్తున్నాం. సో ఇక్కడ చాప్టర్ సింపుల్ ఇంట్రెస్ట్ అయినప్పటికీ గమనించండి, ఈ ఫార్మాట్ ఉన్నప్పుడు సింప్లిఫికేషన్లో చేసాం మనం బిఫోర్ వీడియోస్లో. సో దాన్నే మీకు డేటాతో కొంత డిఫరెంట్గా ఇస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఈ మెథడ్ కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పా కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నా. ఇలా ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనం ఫస్ట్ వీడియోస్లో చేసాం, బిఫోర్ వీడియోస్లో గమనించవచ్చు. రూపాయలు 1440ను 3 భాగాలుగా విభజించిరి. అందులో మొదటి భాగం సంవత్సరానికి 2% చొప్పున 3 సంవత్సరాలకి, రెండవ భాగం సంవత్సరానికి 3% చొప్పున 4 సంవత్సరాలకు, మరియు మూడవ భాగం సంవత్సరానికి 4% చొప్పున 5 సంవత్సరాలకు లభించే వడ్డీలు సమానమైన
అందులో గరిష్ట మరియు కనిష్ట మొత్తాల మధ్య భేదము ఎంత? ఓకే, చూడండి, ఫైనల్గా ఏది ఏమైనా ఇక్కడ వడ్డీలన్నీ సమానం అంటున్నాడు, వడ్డీలు సమానం అన్నాడు. కాబట్టి డైరెక్ట్గా మనకి తెలుసు, మొదట మూడు భాగాలంటే ఏబిసి అనుకుందాం. మొదట వచ్చిన వడ్డీ, తర్వాత రెండవదంటే బికి వచ్చిన వడ్డీ, సికి వచ్చిన వడ్డీ అన్నీ సమానం అంటున్నాడు. ఓకే, మీరు డైరెక్ట్ సింగిల్ స్టెప్తో ఇంత ముందులాగే క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాకపోతే ఈసారికి వాల్యూ ఇచ్చాడు, రేషియో కాకుండా. మరి మొదటిది గమనించండి, మొదటిది మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది? ఫస్ట్ది 2% 3 ఇయర్స్కి, అంటే టోటల్గా 6% అవుతుంది. తర్వాత రెండవది గమనించండి, రెండవది ఎలాగుంది మనకి? 3% సంవత్సరానికి 4 ఇయర్స్కి, 3 4 12% అక్కడ పర్సెంట్ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్లో మనకి ఎంత పర్సెంట్? 4% ఇయర్కి, 5% 5 ఇయర్స్కి, 4 5 20%. ఇలా చూడండి. ఓకే, సో ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఇంకా డైరెక్ట్ ఫస్ట్ వాటి యొక్క రేషియో కావాలి. కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, 2 6 12, ఇది 6 12 20, 2తో డివైడ్ అవుతాయి 3, 2 3 2 6 12, 2 10 20. సో 3A = 6B = 10C. ABC అంటే ఇక్కడ ప్రిన్సిపల్స్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏబిసి రేషియో అంటే మనకి తెలుసు అండి, ఆల్ ఆర్ ఈక్వల్ ఉంటే మనం ఇంకా డైరెక్ట్ కనెక్ట్ అయిపోతాయి. ఏ గురించి రాసేటప్పుడు ఏ దగ్గర ఉన్న నంబర్ కాకుండా వీటి ప్రోడక్ట్ 6 × 10 60. బి గురించి రాస్తున్నప్పుడు బి దగ్గర ఉన్న నంబర్ కాకుండా ఇవి రెండు 3 × 10 30, డైరెక్ట్ షార్ట్ కట్ ఇది. థర్డ్ వన్ సి రాస్తున్నప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ 3 × 6 18. ఓకే, ఇవి రేషియో. మరి ఇక్కడ గమనిస్తే మీకు ఇవన్నీ మరి కట్ అయిపోతాయి 6తో, 6 10s 6 5s 6 3s. సో ఫైనల్గా 3 భాగాల నిష్పత్తి ఇదండి. అయితే మనకి అమౌంట్ ఇచ్చాడు, ఆ మొత్తం 3 భాగాల్ని 1440ని 3 భాగాలుగా విభజించాడు. అంటే A + B + C వచ్చేసి మొత్తం ఇంత అమౌంట్ అండి. మరి ఇంత అమౌంట్ అంటున్నప్పుడు మరి టోటల్ రేషియో ఎంత అండి? ఈ భాగాలు 3 భాగాలు 10 5 3 18 పార్ట్స్, 18 పార్ట్స్ ఇంత. మరి అడుగుతుండేది ఏం అడుగుతున్నాడు చెప్పండి? ఏది అడిగితే ఆ రేషియో రాయాలి. ఇందులో గరిష్ట కనిష్ట మధ్య భేదం అంటున్నాడు. గరిష్ట అంటే ఇక్కడ చూడండి 10 పార్ట్స్ మ్యాక్సిమం, మినిమం కనిష్ట 3 పార్ట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే ఇప్పుడు మనం భేదం అంటే మైనస్ రాస్తాం, A - C. 10 - 3 7 పార్ట్స్ ఎంత? ఇక టేబుల్స్ బాగా తెలిసిన వాళ్ళకి డైరెక్ట్ 18 8s 144, అంటే 8 ఉంటుంది, ఆ 0 అలాగే ఉంటుంది. 80 1 పార్ట్ 80. మరి 7 పార్ట్స్ అంటే 7 × 80 560. లేదా పక్కన క్యాలిక్యులేట్ చేసుకోండి, 1440 డివైడెడ్ బై 18 × 7. సో ఈ విధంగా రకరకాలుగా క్వశ్చన్స్ అడిగినప్పటికీ మెయిన్ ఇదే బేస్ చూడండి. ఇది హైలైట్ చేసి మనము అన్నీ ఒకే సీక్వెన్స్లో చేస్తున్నాం, అది గమనించవచ్చు. ఓకే, రూపాయలు 2600లను 3 భాగాలుగా విభజించి అందులో మొదటి భాగం 4% చొప్పున, రెండవ భాగం సంవత్సరానికి 6% చొప్పున, మూడవ భాగం సంవత్సరానికి 8% చొప్పున, ఒక సంవత్సరానికి లభించే వడ్డీలు సమానమైనచో 4%తో వడ్డీకి ఇచ్చిన భాగము ఎంత? ఓకే, ఇక్కడ గమనించారా? టైము ఈక్వల్ అండి, ఒక సంవత్సరానికి అంటున్నాడు. కాబట్టి ప్రోడక్ట్ ఏం లేదు, డైరెక్ట్ పర్సంటేజే అక్కడ ఉన్న రేట్ పర్సెంట్ సంవత్సరానికి ఎంత ఉందో 1 ఇయర్కి అంతే అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా చూడండి, మొదటిది సంవత్సరానికి 4%, అలా ఒక సంవత్సరానికే నీ చివరిలో చెప్తున్నాడు. సో 1 × 4 4. మరి బి వచ్చేసి 6% అంటే ఇంక అంతే అవుతుంది 1 ఇయర్కి అంతే. సి వచ్చేసి 8%. మరి అన్నీ ఒక సంవత్సరం తర్వాత వచ్చే వడ్డీలు సమానం అన్నాడు. అన్నప్పుడు ఇది రేషియో కాబట్టి అన్నీ ఈవెన్ నెంబర్స్ 2తో క్యాన్సిల్ అవుతాయి. 2 2s 2 3s 2 4s. సో ఫస్ట్ వాటి నిష్పత్తి కనుక్కోవాలి, ఆ భాగాల యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. మరి ఆ నిష్పత్తి అంటే మనకి చూడండి ఏబిసి, ఇంకా ఆల్రెడీ మనకి ఈ ఫార్మాట్ తెలుసు. అసలు 2 3 4 అంటేనే 6 4 3. ఇది మెమరీ ఉండాలి, ఎన్నిసార్లు రిపీట్ అవుతాను చూడండి ఇది. ఓకే, ఇంకా ఏ అంటే ఏ క్లోజ్ చేసి 3 4s 12. బి అంటే 2 4s 8. బి గురించి నంబర్ తీసుకోం. సి అంటే 2 3s 6. ఓకే, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 2 6 2 4s 2 3s 6:4:3.
ఓకే, ఇప్పుడు మనకి అమౌంట్ ఇచ్చాడు. మొత్తం 3 భాగాలు 2600 అంట. మరి 3 భాగాలు మొత్తం ఎంత అవుతుందండి? 13 పార్ట్స్. 13 పార్ట్స్ 2600 అయితే ఎవరి గురించి అడుగుతున్నాడు? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఎప్పుడు మనకి మొదటి భాగం రెండవ భాగం అలా చెప్పడానికి ఎక్కువ పర్సంటేజ్ చెప్పడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 4%తో ఇచ్చిన 4% వడ్డీతో ఇచ్చిన భాగం ఎంత అంటే 4% ఎక్కడుందో క్వశ్చన్లో చూసుకోండి. 4% అంటే మొదటి భాగం అని అర్థం. క్వశ్చన్లో స్పష్టంగా చెప్పారు చూడండి. మొదటి భాగానికి 4% వడ్డీతో వచ్చిండేది కాబట్టి అది మొదటి భాగం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ గురించి అడుగుతున్నట్టు. ఏ అంటే 6 పార్ట్స్. 6 పార్ట్స్ ఎంత? సో ఇక్కడ డబల్ అయింది, ఇక్కడ డబల్ 1200. ఒకవేళ ఇక్కడ 8% ఇదితో ఇచ్చిన వడ్డీ భాగం ఎంత అంటే 8% అంటే సి. కాబట్టి సి యొక్క రేషియో రాయాల్సి ఉంటుంది ఆ విధంగా. ఓకే, రూపాయలు 2379ని 3 భాగాలుగా విభజించి వాటిని సాలిన 5% రేటు చొప్పున బారు వడ్డీకి ఇచ్చినచో వాటిపై వరుసగా 2, 3, 4 సంవత్సరముల తర్వాత పొందే మొత్తములు సమానం అయితే మొదటి భాగము ఎంత? ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్లో ఇది ప్రత్యేకమైన క్వశ్చన్ అండి. బాగా గమనించండి. సమానమే అయితే ఏంటి సమానం? మొత్తములు సమానం, వడ్డీలు కాదు. ఇది గమనించాలి. ఇది జనరల్గా కొంత అడ్వాన్స్డ్ మోడల్ అనుకోవచ్చండి. ఇది జనరల్గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్లో డీటెయిల్గా చెప్పచ్చు, కానీ ఇంకా ఒకటే ఫార్మాటే కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పెద్దగా మనం ఇంట్రెస్ట్ గురించి ఎక్కువ చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. సమానం అనే దాంతో ముందుకు వెళ్దాము. ఓకే, సో ఫస్ట్ జనరల్గా వడ్డీలు సమానం ఎలా రాస్తామండి? అదే విధంగా రాస్తాం. ఫస్ట్ మొదట వడ్డీలు సమానం అయితే ఈ విధంగా రాసేవాళ్ళం కదా. 3 భాగాలు అంటే ఏబిసి. మొదట వచ్చిన వడ్డీ, రెండో బికి వచ్చిన వడ్డీ, సికి వచ్చిన వడ్డీ సమానం అనింటే ఎలా రాస్తా అంటే మీ క్వశ్చన్లో చూసుకోండి. మరి మొదటిది వచ్చేసి ఎంత పర్సెంటేజ్ అండి? రేట్ పర్సెంట్ అన్నిటికీ కామన్ 5%. అలాగా ఎన్ని ఇయర్స్ మనకి? 5%కి ఫస్ట్ది 2 ఇయర్స్ అంటే 5 to 10%. సెకండ్ది 3 ఇయర్స్ 5 3 15. థర్డ్ది 4%, 5 4 20%. మరి వడ్డీలు సమానం అయితే ఇలా రాస్తాం, కానీ బాగా స్పష్టంగా గమనించండి. వాటి మొత్తాలు సమానం అంటున్నాడు. వాటి మొత్తాలు, మొత్తం అంటే ఎలా వస్తుందండి? వడ్డీను అసలు రెండు కలపాలి. వడ్డీ అసలు రెండు కలపాలి. కాబట్టి ఇక్కడ అసలు అంటే 100 అనుకుంటామండి. ఎప్పుడైనా కానీ పర్సంటేజ్లో అసలు ప్రిన్సిపల్ 100 అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు వడ్డీ ఎంతండి? 10%. మరి మొత్తం అంటే 10% వడ్డీ, అసలు 100. సో 100 యాడ్ చేయండి, జస్ట్ 110% అవుతుంది. గమనించండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ 15% అండి ఇంట్రెస్ట్. వడ్డీ 15%. మరి మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. అసలు 100 అనుకుంటే 100 + 15 115. మరి దీనికి కూడా అలాగే 100 యాడ్ చేయండి. 20% ఇంట్రెస్ట్, మొత్తం అయితే 120%. ఇక రసాయం చూడండి. అమౌంట్స్ ఏ అంటే టోటల్ అమౌంట్ని మనం ఏ అంటామండి. మామూలు ప్రిన్సిపల్ని పి అంటాం, టీని టైము, రేట్ పర్సెంట్ ఆర్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ. మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ. ఓకే, సో మొదట ఏకి వచ్చిన అమౌంట్, బికి వచ్చిన టోటల్ అమౌంట్ అని అర్థం, సికి వచ్చిన అమౌంట్ అన్నీ ఈక్వల్ అన్నాడు. ఓకే, ఇలా ఉంటే ఇంకా మనకి రేషియో తెలుసు కాబట్టి ముందుకెళ్తాం. కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది. ఎనీవే దీన్ని ఫైనల్గా లక్కీ టిప్ ద్వారా చెప్దాము. మనం ఇక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు ఇవన్నీ క్యాన్సిల్ చేయండి. అవకాశం ఉంది చూడండి. 5తో క్యాన్సిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇవన్నీ 5తో క్యాన్సిల్ అవుతాయి. 5తో 5 2 5 2 5 22తో పోతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 23, 5తో క్యాన్సిల్ చేస్తే 24. ఓకే, మరి ఏబిసి రేషియో అంటే ఏంటి? మనకి ఆ 3 భాగాల రేషియో అంటే మాత్రము సేమ్ ప్రాసెస్. ఏ గురించి రాస్తున్నప్పుడు ఏ గురించి కాకుండా మిగతా 23 × 24 మల్టిప్లై చేయండి, 552. తర్వాత బి గురించి చేస్తున్నప్పుడు బి వచ్చేసి బి కాకుండా ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసుకోండి, 22 × 24. సి గురించి అన్నప్పుడు సి గురించి కాకుండా ఇవి రెండు క్యాలిక్యులేట్ చేసుకోండి, 22 × 23 506. ఓకే, వీటి అన్ని ఈవెన్ నెంబర్సే కాబట్టి అన్ని 2తో డివైడ్ చేస్తే మీకు 276, 264, 253 వస్తుంది. లేదా ఇక్కడ నిజంగా మీకు మల్టిప్లికేషన్ ఇబ్బందిగా ఉంది అంటే
వాటిని ప్రోడక్ట్గానే రాసుకొని అన్నీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఊరినే ఎలాగో మనం లక్కీ టిప్ చెప్తున్నాము జనరల్గా. ఓకే, ఇప్పుడు ఇవి రేషియో అండి. ఇవి ఇంకా డివైడ్ కావు, ఎందుకంటే ఇవి రెండు సరి సంఖ్యలు. చూడండి 6, 4, ఇక్కడ 3 ఉంది కాబట్టి వదిలేసేయండి. మరి మొత్తం ఎంత ఇచ్చాడు మనకి? టోటల్ 2379. టోటల్ అంటే ఈ మూడిటి యొక్క టోటల్ రేషియో 793. మరి మనకు అడుగుతుండేది మొదటి భాగం 276 పార్ట్స్ ఎంత. ఇక్కడ ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేషన్ చూడండి, దేంతో డివైడ్ అవుతుందని కొంత ఇబ్బంది పడద్దండి, గెస్ చేయండి. ఇక్కడ ఏముంది? ఇక్కడ 3 ఉంది, యూనిట్ ప్లేస్లో చూడండి 3 ఉంది, ఇక్కడ 9 ఉంది. బాగా గమనించండి, ఒకటో స్థానంలో 3 ఉంది, 9 ఉంది, అంటే ఇంటూ 3. డౌట్ వచ్చిందనుకోండి, ఇంటూ 3 చేయండి. 3 3 9, 3 9 27, 7 ఉంటుంది, 2 ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ 3 7 21 + 2 23 సరిపోతుంది. పక్కన క్యాలిక్యులేట్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ 1 పార్ట్ అంటే 3 అండి, ఎగ్జాక్ట్ 3 టైమ్స్ డివైడ్ అవుతుంది. ఇక్కడ గమనించండి. సో 1 పార్ట్ 3. అప్పుడే ఈవెన్ మీరు 7తో అయినా 7తో 23 డివైడ్ కావాలంటే 7 3 స్టార్ట్ చేయాలి, అప్పుడే డౌట్ వస్తుంది. అయితే యూనిట్ ప్లేస్ టాలీ కావాలి. సో ఫస్ట్ పార్ట్ 276 ఇంటూ 3 828. ఈ విధంగా ఇది జనరల్ ప్రొసీజర్ అండి. మెయిన్ మీకు ఎగ్జామ్లో వడ్డీలు సమానం అని ఇస్తుంటాడు, అయితే కొంత అడ్వాన్స్డ్ మోడల్ అయితే మొత్తం సమానం అని కూడా అనొచ్చు. కాబట్టి మనం ఎలాగూ ఇదే సీక్వెన్స్లో కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది, ఎవరు ఇబ్బంది పడకూడదు. ఓకే, ఇక్కడ సింపుల్గా ఒక లక్కీ టిప్ని ఏ విధంగా అనేది గమనిస్తాం. కేవలం ఆప్షన్స్ ద్వారా ఈ రిజల్ట్ ఎలా చెప్పచ్చు అనేది చూడండి. ఓకే, ఆప్షన్స్ ద్వారా అంటే జనరల్గా క్వశ్చన్ కొంత ఐడియా ఉండాలి. అంటే ఇప్పుడు 3 భాగాలు ఉన్నాయండి, మనకు అడుగుతున్నది మొదటి భాగం అడుగుతున్నాడు అన్నప్పుడు మిగతా 2 భాగాలు కూడా ఆప్షన్స్లో ఉండొచ్చు, మనకి తెలియదు. ఉన్నాయని ఎలా తెలుస్తుందంటే ఆ 3 క్యాలిక్యులేషన్స్ ఎనీ వన్, ఆ 4ట్లో ఏ 3టిని తీసుకున్నా మీకు 2379 రావాలి. కాబట్టి అది మీరు ట్రై చేయొచ్చు. 759, 792, 828 ఫస్ట్ 2 ఆప్షన్స్, లాస్ట్ ఆప్షన్ యాడ్ చేస్తే 2379 వస్తుంది. చాలామందికి డౌట్, ఎందుకు ఇలా వెళ్ళాలని. క్వశ్చన్ తెలియనప్పుడు ఇదే బెస్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. మరి ఏవి తీసుకోవాలంటే అప్పుడే మీకు అర్థమవుతుంది. యూనిట్ ప్లేస్లో మీకు ఏం రావాలి? 9 రావాలి, అది చూసుకోండి అన్నప్పుడు ఆటోమేటిక్గా యూనిట్ ప్లేస్లో 9 ఉండాలంటే ఫస్ట్ ఆప్షన్లో ఆల్రెడీ 9 ఉంది, అంటే మిగతా 2 0 రావాలంటే 8 2 సెట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మీకు డౌట్ వస్తుంది. 3 నంబర్లో మొదటి భాగం అంటే ఇక్కడ చూసి మొదటి భాగం 759 అనకూడదు. అంటే ఈ 3ట్లో ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎవరికి తక్కువ వస్తుందని మీరు అక్కడ గెస్ చేయగలిగితే క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. మరి ఇక్కడైతే బేస్ అయితే మీకు ఉండాల్సిండేదే ఆల్ ఆర్ ఈక్వల్, అన్నీ సమానం. ఎప్పుడైనా చూడండి అన్నీ సమానం అన్నప్పుడు రివర్స్లో ఉంటుందని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఇక్కడ ఈ పర్సంటేజ్లో చూడండి, ఫస్ట్ ఎవరికి తక్కువ పర్సంటేజ్ ఉంది చూడండి, ఎవరికి తక్కువ పర్సంటేజ్ ఉంది? ఇది 20, ఇది 15, 10. లేదా మీరు బాగా గమనించుకోండి, 8%, 5% అందరికీ కామన్గా ఉంది. ఎవరికి తక్కువ సంవత్సరాలు ఉన్నాయి క్వశ్చన్లో చూసుకోండి. ఏకి 2 సంవత్సరాలే, అంటే ఏ తక్కువ ఉంది. ఏ తక్కువ అంటే ఇక్కడ సమానం అంటే రివర్స్. ఏ తక్కువ టైం ఉందండి 2 ఇయర్స్ అన్నిటికంటే. బి 3 ఇయర్స్ క్వశ్చన్లో చూసుకోండి, సి 4 ఇయర్స్. కాబట్టి ఇక్కడ ఏ 2 ఇయర్సే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఏ తక్కువ, కాబట్టి ఇక్కడ ఏ తక్కువ అని రాయకూడదు. ఇదే మెయిన్ ఇక్కడ మనకి రివర్స్. ఆల్ ఆర్ ఈక్వల్ అంటే రివర్స్. కాబట్టి ఏకి తక్కువ పర్సంటేజ్ ఉంది, లేదా టైంలో తీసుకున్నా తక్కువ ఉంది, ఎందుకంటే 8% అన్నిటికీ కామన్. సో ఏకి తక్కువ ఉంది కాబట్టి ఈ అమౌంట్లలో రివర్స్, తక్కువ కాకుండా ఎక్కువ. సో ఎక్కువ ఉండేది ఏం చెప్పండి? 828. సో నోట్ చేయండి 828. ఓకే, సో 828 ఏ అని అర్థమైపోయింది. ఒకవేళ దీంట్లో గమనించండి, దీంట్లో 3వ భాగం, ఇప్పుడు సపోజ్ దీంట్లో ఫస్ట్ ఏ కనుక్కున్నాం అంటే మొదటి భాగము. తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే 3వ భాగం ఎవరికి తక్కువ వస్తుంది అని అడిగాను అనుకోండి. 3వ భాగం అంటే ఇక్కడ చూడండి, 3వ భాగంకి ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. లేదా ఇయర్స్లో చూసుకుంటే 4 ఇయర్స్ ఎక్కువ సంవత్సరాల వడ్డీ, దీనికి 8% కామన్ కాబట్టి. సో సికి ఎక్కువ వస్తుంది కాబట్టి దీంట్లో ఎక్కువ వచ్చేది సి అని కాదు, ఎక్కువ పర్సంటేజ్ ఉంది కాబట్టి రివర్స్ తక్కువ. తక్కువ అంటే చూడండి వీటిలో తక్కువ ఉండేది ఇది సి. ఇంకా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది ఏ ఇది సి అన్నప్పుడు మిగిలిండేది బి. కాబట్టి
చూడండి కళ్ళ కట్టినట్టు 3 ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. దీన్నే లక్కీ టిప్ అంటాం. ఇక్కడే కాదండి, చాలా చోట్ల మనం ఇలాంటివి అప్లై చేస్తుంటాం. కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఆ క్వశ్చన్ డీటెయిల్గా చెప్పాల్సి వచ్చింది. ఓకే, మొదటి బెటాలియన్లో 1/2 వంతు, రెండవ దానిలో 2/3 వంతు, మూడవ దానిలో 3/4 వంతు మరియు నాలుగవ దానిలో 4/5 వంతు అన్నీ సమాన సంఖ్యలో ఉండేటట్లుగా మొత్తం 7,300 సైనికులు గల 4 బెటాలియన్లను ఒక కంపెనీగా రూపొందించారు. అప్పుడు గరిష్ట మరియు కనిష్ట సంఖ్య గల బెటాలియన్ల మధ్య సైనికుల సంఖ్యలోని భేదం. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. ఫైనల్గా 4 పార్ట్స్ ఉన్నాయి, 4 బెటాలియన్స్, ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. అంటే ఫస్ట్ చూడండి, మొదటిలో ABCD అనుకుందాం. మొదటిలో 1/2 వంతు, రెండవది అంటే B 2/3 వంతు, మూడవ దాంట్లో 3/4, నాలుగో దాంట్లో 4/5 వంతు సమానం అన్నాడు. అన్నీ సమానం అంటే మనకు తెలుసండి, ఇమ్మీడియట్గా రివర్స్ అయితే అని. కాబట్టి A అంటే 1/2 రివర్స్ 2/1, ఇది 3/2 అవుతుంది, 2/3 అంటే. అలా ఇవన్నీ రివర్స్ అయిపోతాయి మనకి. సో ఇది మనకి ABCD రేషియో. ఓకే, మరి రేషియో ఫ్రాక్షన్లో ఉండకూడదు కాబట్టి అకార్డింగ్ టు LCM ప్రకారం ప్రతి ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయండి. ఇక్కడ 1, 2, 3, 4 అంటే LCM 2కి 4కి 4 వస్తుందండి. ఏదన్నా చిన్న నంబర్ పెద్ద నెంబర్ని డివైడ్ చేస్తే హైయెస్ట్ నెంబరే వస్తుంది. 4కి 3కి LCM 12. మీ వేలో మీరు చేయండి. LCM 12. ప్రతి ఫ్రాక్షన్ని చూడండి, 2/1 × 12. 2/1 అంటే 2నే, 2 × 12 24. తర్వాత 3/2 × 12, 2 6 అవుతుంది, 6 3 18. 4/3 × 12, 3 4 4 4 16. అదేవిధంగా 5/4 × 12 చేస్తే 15. ఇది మనకి రేషియో అండి. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూ అడుగుతున్నాడు. వాల్యూ అన్నప్పుడు టోటల్ ఈ 4 పార్ట్స్ కలిపితే 7,300 అన్నాడు. కాబట్టి 4 పార్ట్స్ టోటల్ కాబట్టి ఈ టోటల్ అంతా యాడ్ చేయండి. 73 పార్ట్స్. 73 పార్ట్స్ = 7,300. మరి అడుగుతుండేది ఇందులో గరిష్ట కనిష్ట భేదం అంటున్నాడు. గరిష్ట అంటే 24 పార్ట్స్, అంటే గరిష్ట A, కనిష్ట D. సో 24 - 15 అంటే 9 పార్ట్స్. A - D 9 పార్ట్స్ ఎంత? మరి 73 పార్ట్స్కి 7,300 అంటే 9 పార్ట్స్కి 900. సో ఇలా ఈజీగా చూడండి. క్వశ్చను ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఒకే సీక్వెన్స్లో ఉన్నాయి చూడండి. ఆల్ ఆర్ ఈక్వల్ అనే దాన్ని ఉద్దేశించి మనం మోడల్ని హైలైట్ చేస్తున్నాం, ఇది గమనించాలి. ఓకే, దీన్ని మీరు ఇంకా సింపుల్గా ఒకవేళ ఈ ప్రాసెస్ తెలియలేదనుకోండి, కొంత క్వశ్చన్ మీదే రిజల్ట్ లక్కీ టిప్ ఏ విధంగా అనేది ఇక్కడ చూస్తాం. ఓకే, ఇక్కడ మీరు ఇలా రాసుకున్నప్పుడు దీంట్లో గరిష్టం కనిష్టం అడుగుతున్నారు కదా, ఒక చిన్న ప్రయత్నం చేస్తాం. ఇక్కడ 1/2 అంటే అప్పుడే అర్థమైపోతుందండి. 1/2 అంటే 0.5. ఇలా చూసుకుంటే వస్తే 2/3 అంటే 0.6. దీనికన్నా పెరుగుతూ వస్తున్నాయి. ఇది లీస్ట్ ఉంది. ఇలా వచ్చేదానికి ఇది హైయెస్ట్. ఒక ఆర్డర్లో ఉన్నాయి చూడండి, 1 2 3 4 2 3 4. ఇది లీస్ట్, ఇంకా ఇంక్రీజ్ ఆర్డర్లో ఉన్నాయి. మరి ఇది 50% అని అందరికీ అర్థమైపోతుందండి. ఇక్కడ లీస్ట్ అనిపిస్తుంది, ఇది గ్రేటెస్ట్. అంటే ఇది పర్సెంటేజ్కి మార్చడం చాలా ఈజీ. 4/5 × 100 అంటే 80%. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే 80కి 50కి డిఫరెన్స్ అంటే 30%. డిఫరెన్స్ ఎందుకంటే క్వశ్చన్లో డిఫరెన్స్ అడుగుతున్నాడు. 30% ఎంత అన్నప్పుడు ఇక్కడ జనరల్గా ఏముంది, 3 మల్టిపుల్. 3 మల్టిపుల్ ఆప్షన్లో ఒకటే ఉంది చూడండి. ఓకే, ఈ విధంగా ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, 50-80 డిఫరెన్స్ డైరెక్ట్ తీసేసుకుంటున్నాం. మరి ఇక్కడ చూస్తే ఏ ఎక్కువ ఉంది, మరి ఇక్కడ ఏ తక్కువ కదా అంటే రివర్స్లో ఉంటాయి. ఇది తక్కువ ఇది ఎక్కువ అన్నప్పుడు ఈక్వల్ అన్నప్పుడు తక్కువ ఉండేది ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఉండేది తక్కువ అవుతుంది చూడండి. ఓకే, కాబట్టి క్వశ్చన్ మీద రిజల్ట్ చెప్పచ్చు. ఏది ఏమైనా ప్రొసీజర్ సో సింపుల్, అది గమనించండి. 1,800 రూపాయలను A, B, C మరియు Dలు పంచుకొనగా అందులో A వాటాలో 33.1% వంతు, B వాటాలో 25% వంతు, C వాటాలో 20% వంతు మరియు D వాటాలో
16.2/3 వంతు అన్ని సమానమైనచో ఏ వాటా ఎంత? ఓకే, సో ఇంత ముందులాగే అండి ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి, ABCD. అందులో అన్ని సమానమని చెప్తున్నాడు. దీంట్లో మెయిన్ వచ్చేసి పర్సంటేజెస్ చూడండి. పర్సంటేజెస్ని భిన్నాల్లోకి మార్చుకోండి. మొదట 33 1/3% అంటే డైరెక్ట్ అది 1/3 అండి, లేదా కన్వర్ట్ చేసుకోండి 3 × 33 99 + 1 100/3. పర్సెంట్ అంటే బై 100 100 క్యాన్సిల్ అవుతుంది 1/3. సో అది 1/3గా రాసాం. తర్వాత నెక్స్ట్ 25% అంటే అందరికీ తెలుసు, 25/100 అంటే ఇంకా డైరెక్ట్ రాసా 1/4. తర్వాత సిలో 20% అంటే 20/100 అంటే 1/5. 20/100 అంటే 1/5. తర్వాత ఇక్కడ 16 2/3% అంటే ఇది కూడా మెమరీ ఉండాలి 1/6, లేదా మార్చండి 3 × 16 48 + 2 50/3. పర్సెంట్ అంటే 100. 50 1s 52s 2 3s 6 అంటే 1/6. సో ఇది 1/6. కాబట్టి మీకు అన్ని ఫ్రాక్షన్స్ ఒక పద్ధతిలో ఉన్నాయి చూడండి. 1/3 ఆఫ్ A, 1/4 ఆఫ్ B, 1/5 ఆఫ్ C, 1/6 ఆఫ్ D ఈ రూపంలో వస్తుంది మనకి. ఓకే, ఇంకా ఆల్ ఆర్ ఈక్వల్ అంటే మనకు తెలుసు, రివర్స్ అవుతాయి. ABCD రేషియో 1/3 అంటే రివర్స్ ఎంత అండి 3. కాబట్టి 4 5 6 3 4 5 6గా రేషియో వస్తాయి. మనకి టోటల్ అమౌంట్ 1800 రూపీస్ అన్నాడు. టోటల్ మొత్తం నలుగురు అన్నప్పుడు ఈ 4 పార్ట్స్ ఇది మొత్తం యాడ్ చేయండి. 18 పార్ట్స్ 1800. అడుగుతున్నది ఏ వాటా 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఎంత? 18 పార్ట్స్కి 1800 అంటే 3 పార్ట్స్కి 300. అలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వర్కౌట్ చేయొచ్చు. 600 రూపాయలను A, B మరియు Cలు పంచుకొనగా అందులో ఏ వాటాలో 2/5 వంతుకు 40 రూపాయలు కలపగా, B వాటాలో 2/7 వంతుకు 20 రూపాయలు కలపగా, మరియు C వాటాలో 9/17 వంతుకు 10 రూపాయలు కలపగా వాటి ఫలితాలు అన్ని సమానమైనచో ఏ వాటా ఎంత? ఓకే, చూడండి మరి క్వశ్చను చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఇన్సూరెన్స్ LIC AAOకి ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ని సూపర్ డూపర్ లక్కీ టిప్ అండి. ఇది క్వశ్చను ఎలా చేయాలో తెలియకపోయినప్పటికీ, ఒకవేళ తెలిసినప్పటికీ కొంత ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజరు. కాబట్టి చాలా సింపుల్గా ఆప్షన్స్ని ట్రై చేస్తే మనకి లక్కీ టిప్ ద్వారా క్వశ్చన్ విత్ ఇన్ టైంలో మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. అది ఏంటనేది చివరిలో చూస్తాం. ఫస్ట్ క్వశ్చన్ని డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ మెయిన్ ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. సో మన కాన్సెప్ట్ అంతా అదే అండి. ఫస్ట్ నుంచి ఏ వీడియోలన్నా చూడండి, బిఫోర్ అన్ని రకాల ఎగ్జామ్స్కి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నింటినీ ఒక సీక్వెన్స్లో చేస్తున్నాం, అది గమనించవచ్చు. ఓకే, సో ఉన్నది ఉన్నట్టుగానే రాస్తున్నామండి. మొదట ఏలో 2/5 వంతుకి 40 కలపగా, తర్వాత బిలో 2/7 వంతుకి 20 కలపగా అంటే +20, తర్వాత సిలో 9/17 వంతుకు 10 కలపగా. ఓకే, ఒకవేళ 10 తీసివేయకంటే మనం మైనస్ పెట్టేవాళ్ళం, ఏది ఉంటే అది. సో అలా చేస్తే అన్ని సమానం అంట. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ పార్ట్ ఈక్వల్. మరి ఈక్వల్ అన్నప్పుడు మనకి తెలుసు రివర్స్లో అయితే ఈక్వల్ అంటే సపోజ్ ఈ పార్ట్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఈ పార్ట్ కూడా ఎక్స్ అవుతుంది. అట్ ద సేమ్ ఇది కూడా మనకి ఎక్స్ అవుతుంది. మరి ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు అన్ని సమానం అయితే రివర్స్ అని తెలుసు కదా. లేదా ఇక్కడ చూడండి 2/5 A 2/5 ఆఫ్ A + 40 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అర్థం. మరి +40 ఇటువైపు వస్తే -40 అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే ఆ +40 ఇటువైపు వస్తుంది -40. చూడండి, ఓకే చూడండి, మరి +40 -40 అవుతుంది. మరి ఆటోమేటిక్గా ఏ కావాలంటే 2/5 A ఉంది, ఏ కావాలంటే అది రివర్స్ 2/5 5/2 అవుతుంది. ఇది మనం అన్ని క్వశ్చన్స్లో చెప్తున్నాం. డైరెక్ట్ ఈ పార్ట్ ఎక్స్ అనుకున్నప్పుడు అక్కడ ఉండే టర్మ్స్ రివర్స్ అవుతాయి. -40 అవుతుంది, 2/5 5/2 అవుతుంది. ఓకే, అలాగే మరి బి అన్నప్పుడు ఈ పార్ట్ అంతా ఎక్స్ అనుకుంటే +20 ఇటువైపు వస్తే -20 అవుతుంది. బి కావాలంటే ఈ 2/7 ఇటువైపు వస్తే 7/2. అలాగే సి గురించి రాయాలంటే +10 ఇటువైపు వస్తే -10. ఈ పార్ట్ అంతా ఎక్స్ అనుకుంటాం. మరి సి కావాలంటే 9/17 17/9. ఓకే, తర్వాత మనకి ఏమి ఇస్తున్నాడు? A + B + C టోటల్ 600 అని చెప్పాడు. ఓకే, మరి ఏ అంటే ఎంత అండి? చూడండి, ఏ అంటే ఇక్కడ ఉన్న
పార్ట్. ఇక్కడ ఉన్న పార్ట్ అంటే దీన్ని 5/2 ఇంటూ ఎక్స్, 5/2x అలాగే అవుతుంది. 40 ఇంటూ 5/2 అంటే 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 20 20 ఇంటూ 5 100. సో ఇది 100 ప్లస్ అలాగే రాస్తాం. బి గురించి చూడండి, 7/2 ఇంటూ ఎక్స్, 7/2x మైనస్ ఇది 2 10s 10 ఇంటూ 7 70. ఓకే, మరి సి గురించి రాసేటప్పుడు 17/9 ఇంటూ ఎక్స్, 17/9x. ఇక్కడ ఏమాత్రం క్యాన్సిలేషన్ కాదు, ఇది 9తో 10 పోదు కాబట్టి 10 ఇంటూ 17 170, ఆ 9 అలాగే పెట్టేస్తాం. చూడండి, గమనించండి. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 600 రావాలి కదా. ఇక్కడ కొంత గమనించండి, ఓన్లీ ఫస్ట్ ఫ్రాక్షన్స్ చూస్తాము. 5/2x, 7/2x, 17x/9 అన్నప్పుడు డినామినేటర్ సేమ్ ఉండేదాన్ని మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇక్కడ డినామినేటర్ 2 ఉంది, 2 ఉంది, ఇది 9 ఉంది కాబట్టి ఆ పార్ట్ అలాగే పెట్టేసాయి. చూడండి, 17/9x. ఇది 6x వస్తుంది. ఎలాగంటే ఇక్కడ చూడండి, రెండింటికి డినామినేటర్ 2 అంటే రెండింటికి ఎల్సిఎం 2 కాబట్టి 5x + 2x అంటే 5 + 2 ఎంత 7, 5 + 7 12 అంటే 5x + 7x 12x, 12x/2 అంటే 6x ప్లస్ ఈ 17/9x అనేది అలాగే పెట్టుకోండి. కాబట్టి 3 భిన్నాలు కానీ ఇక్కడ 2 భిన్నాలే వచ్చాయి. ఇవి 2 కలిపి ఒక ఇంటీజర్గా రాసాం, గమనించండి. సో ఇక్కడ ఈ 2 భిన్నాలు కలిపి డైరెక్ట్ మనకి 6x అని అర్థమైపోయిందండి. 5 + 7 12, రెండింటికి ఎల్సిఎం 2నే ఉంటుంది. 12/2 6 అంటే 6x ప్లస్ 17/9x. తర్వాత ఇక్కడ చూడండి, -100 -70 -170/9. ఇది ఫ్రాక్షన్ ఇది కాబట్టి దాన్ని అలాగే పెట్టేసా. 170/9 -100 -70 -170. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఈ ఫ్రాక్షన్స్ యాడ్ చేస్తే 9 6 54, 54 + 17 71, 71/9, 71/9x. తర్వాత ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే -1 ఇక్కడ ఇది అంతా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నట్టు, 2 మైనస్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని యాడ్ చేసి ఆ మైనస్ అలాగే పెడదాం. 7 ఇంటూ 170 1530 ప్లస్ 170 యాడ్ చేసుకుంటే 1700 వస్తుంది. /9 ఈజ్ ఈక్వల్ టు 600. గమనించండి. ఓకే, సో మనకి ఇది 71/9x, ఇది మనకి 1700/9 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 600. ఇదే స్టెప్ ఇంకా ఫైనల్గా చూడండి, 71/9x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత 600 అలాగే ఉంది, మైనస్ ఇటువైపు వస్తే ప్లస్. నెక్స్ట్ స్టెప్లో 9 ఇంటూ 600 5400 ప్లస్ 1700 7100 అవుతుంది. /9 ఇది 71x/9, 9 క్యాన్సిల్ అవుతుంది. 71తో 100 టైమ్స్ పోతుంది. x ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఏంది ఆన్సర్ కాదు, 1 పార్ట్ 100. ఇప్పుడు మనకి ఎవరి వాటా అడుగుతున్నాడు, ఏ వాటా అడుగుతున్నాడు కాబట్టి ఏ వాటా ఎంతో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చెప్దాం. చూడండి, ఓకే, ఇప్పుడు మనకి ఏ వాటా అడుగుతున్నాడు. ఏ వాటా అంటే ఎంత అండి, ఏ వాటా x - 40 5/2, ఎక్స్ ప్లస్లో x అంటే ఎంత 100. సో ఇక్కడ 100 సబ్స్టిట్యూట్ చేస్తే 100 - 40 60, 60 ఇంటూ 5 300/2 అంటే 150, లేదా 100లో 40 పోతే 60, 60 ఇంటూ 5/2 అంటే ఇక్కడ 60 ఉందనుకుంటే 230 30 ఇంటూ 5 150. అలాగే బి గురించి క్యాలిక్యులేట్ చేస్తే ఇది x అంటే 100 అండి, 100 - 20 80 80 ఇంటూ 7 560/2 అంటే 280, లేదా ఇక్కడ 80 ఉన్నప్పుడు 2తో 80ని కట్ చేస్తే 40 ఇంటూ 7 280. మరి ఇక్కడ 100 పెట్టుకుంటే 100 - 10 90, 90 ఇంటూ 17/9 అంటే 9తో 90 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 ఇంటూ 17 170. మనకు అడుగుతుండేది ఏ. ఓకే, ఇది ప్రాసెస్. చూడండి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది ఇందులో. అయితే చాలా స్పీడ్గా చేసేవాళ్ళు వర్కౌట్ చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే ఆ సూపర్ డూపర్ లక్కీ టిప్ ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ని బాగా గమనించండి. ఆప్షన్స్ని గమనించినప్పుడు మీకు అడుగుతుండేది ఏ, కానీ ఒకసారి గమనించండి బి కూడా ఉంది, బి వాల్యూ కూడా ఉంది. చూడండి, అక్కడ బి వాల్యూ ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది. మరి సి అడగలేదు కానీ సి 2nd ఆప్షన్లో ఉంది. అలా 3 ఇచ్చాడు. మనకి తెలియదు, అంటే లెక్క అంతా చేసిన తర్వాత ఇచ్చాడని చెప్పడం లేదు. స్టార్టింగే మనం గెస్ చేస్తాం ఏ విధంగా అనేది గమనించండి. ఈ క్వశ్చన్ అంతా కాకుండా డైరెక్ట్ ఆప్షన్స్ ద్వారా ఎలా చెప్పచ్చు. చూడండి,
ఓకే, క్వశ్చన్లో మెయిన్ ఏంటంటే డేటా గమనించండి. మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ 600 అంటున్నాడు. ఏ వాటా అడుగుతున్నాడు. ఏ వాటా అన్నప్పుడు బిసి కూడా అక్కడ ఆప్షన్స్లో ఉండొచ్చేమో. ఉంటుందని ఎలా తెలుస్తుంది? చాలా క్వశ్చన్స్లో గమనించండి. ఇది బెస్ట్ అవుతుంది మనకి. ఇవ్వకపోతే అని అడగద్దండి, ఇచ్చాడు ఎగ్జామ్లో. ఇవ్వకపోతే అందుకే సబ్జెక్ట్ ప్రొసీజర్ చెప్తుండేది. ఓకే, ఇక్కడ మీరు ఏ ప్లస్ బి ప్లస్ 600 అన్నప్పుడు 3 క్యాలిక్యులేషన్స్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. 3 యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత రావాలి? 600 రావాలి. ఆ 3 ఏంటనేది మనము 3 క్యాలిక్యులేషన్స్ని టోటల్ చేసి 600 రావాలి. కాబట్టి ఆ 600 అనేది ఏ ఆప్షన్స్ని యాడ్ చేస్తే వస్తుంది అనేది మీరు గమనించాలి. అక్కడ ఆప్షన్స్ చూడండి. మీకు 150, తర్వాత 170, 280 ఇవి 3 యాడ్ చేస్తే 600 వస్తుంది. గమనించాలి. చూడండి ఆప్షన్స్లో ఈ మూడింటిని ఎందుకు యాడ్ చేయాలంటే అది నాకు తెలియదు. 600 టోటల్ రావడానికి అక్కడ కనిపించే 4 ఏ 3 అయినా ఉండొచ్చు, లేకపోతే మనం చేయలేము, హెల్ప్లెస్. ఓకే, సో 600 ఉన్నాయండి. మరి ఇప్పుడు దీంట్లో ఏ ఎంత, ఎవరి వాటా బి సి తెలీదు. టోటల్ అయితే 600 ఉన్నాయి. కాబట్టి గెస్ వర్క్ చూడండి. ఇప్పుడు జనరల్గా చెప్పండి, ఏ వాటా అంటే ఇక్కడ చూడండి, ఏ వాటా A/5 అంటే 5తో డివైడ్ కావాలి. మరి అన్ని 5తో డివైడ్ అవుతాయి. సరే వదిలేసేయండి. మరి బి ఉంటుంది కదా, బి వాటా B/7 అంటే 7తో డివైడ్ కావాలి. మరి దీంతో 7తో డివైడ్ అయ్యేది చెప్పండి. 15 డివైడ్ కాదు, 17 కాదు, 28. సో ఇది బి అని అర్థమైపోతుంది. చూడండి, సో ఇక్కడ 28 7తో డివైడ్ అవుతుంది. ఒకటే ఉంది 3లో 7తో, సో ఇది బి. మరి సి అంటే చూడండి 17తో డివైడ్ అయ్యేది. మరి 17తో డివైడ్ అయ్యేది ఇది సి వాటా. ఉండేది ముగ్గురు ఏబిసి. బి వాటా 280, సి వాటా 170 అని అర్థమైపోయింది. ఇంకా మిగిలిండేది ఆటోమేటిక్గా A150 అని చెప్పచ్చు. సో ఈ విధంగా చాలా ఈజీగా వర్కౌట్ చేసుకోవచ్చు. లేదా మీరు వచ్చిన తర్వాత మీరు అనుకున్నప్పుడు A150 అంటే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ A150 పెడితే ఏమవుతుంది తెలుసా? 530 32 60, 60 + 40 100 అవుతుంది. మరి ఈ పార్ట్ కూడా ఈక్వల్ 100 ఉండాలి. మరి బి చూడండి 280, ఇక్కడ 280 పెట్టుకుంటే 740 40 × 2 80 + 20 100, ఇది 100 అవుతుంది, ఇది 100. సి వాల్యూ 170 పెట్టుకుంటే ఏమవుతుంది? 17 10 10 × 9 90 + 10 100, అంటే ఏ పార్ట్ అయినా 100 వస్తుంది. కాబట్టి చాలా ఈజీగా మీరు చెక్ చేసుకోవడం కాదు, తొలి ప్రయత్నంలోనే చూడండి వితిన్ సెకండ్స్లో క్వశ్చన్ పూర్తిగా చేయడానికి ఇలా చెప్పడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. అయితే లక్ ఉండాలి. లక్ ఆల్రెడీ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ ఏవి మరి. సో ఇలా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇలా ఉపయోగించుకోవచ్చు. ట్రై చేయండి. ఓకే, 1185 రూపాయలని ఏబిసిలు పంచుకొనివి. అందులో ఏ వాటాలో 1/2 వంతుకి 40 రూపాయలు కలపగా, బి వాటాలో 3/5 వంతు నుండి 12 తీసివేయగా, మరియు సి వాటాలో 3/2 వంతుకు 24 కలపగా వాటి ఫలితాలు అన్ని సమానమైనచో బి వాటా ఎంత? ఓకే, క్వశ్చన్లో మీరు గమనించండి. డైరెక్ట్ ఈ క్వశ్చన్ మీరు వర్కౌట్ చేసుకోవాలి ప్రొసీజరు. బి వాటా అంటున్నాడు. బి దగ్గర గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ యాడ్ చేస్తే 1185 రావాలి. అన్ని 500 రేంజ్లో ఉన్నాయి ఆప్షన్స్, కాబట్టి దాదాపు 2000 వస్తుంది ఏది యాడ్ చేసినా. కాబట్టి ముందు చెప్పిన టిప్పు మనకి ఇక్కడ సెట్ కావడం లేదు. అయితే ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు బి అంటున్నాడు. బి గురించి బాగా గమనించండి. బి గురించి ఎక్కడుంది? బి వాటాలో 3/5 వంతు. సో బి వాటా 3/5 3/5 ఆఫ్ బి అంటే బిలో 3/5 వంతు అంటే 5తో భాగించాలి. బి బాగా గమనించాలి. కేవలం బి దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. మరి 5తో భాగించేది లక్కీగా మీకు ఆప్షన్స్లో చూడండి ఒకటే ఉంది, ఒక ఆప్షనే ఉంది. ఓకే, కంప్లీట్ అంతే. లేదు చేయాల్సి వస్తే మాత్రం క్వశ్చన్ డీటెయిల్గా ఎన్నో క్వశ్చన్స్ మనం ప్రొసీజర్ చెప్పాం, కాబట్టి ప్రొసీజర్ మీరు వర్కౌట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 4 సంఖ్యల మొత్తము 100. మొదటి సంఖ్యకు 4 కలుపగా, రెండవ సంఖ్య నుండి 4 తీసివేయగా, మూడవ సంఖ్యను 4చే గుణించి మరియు 4వ సంఖ్యను 4చే భాగించినచో వాటి ఫలితాలు సమానం అయితే అందులో గరిష్ట సంఖ్య ఎంత? ఓకే, మీరు క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ ఇందులో కూడా అన్ని సమానం అంటున్నాడు.
కాబట్టి ఏ విధంగా చేయాలి అనేది మనము ప్రొసీజర్లో చూస్తాం. అయితే కొంత గెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది చూడండి. ఏమో మనకు తెలీదు, లక్కీ టిప్ అంటే 4 సంఖ్యలు అంటున్నాడు. ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 4 సంఖ్యలు ఇచ్చాడేమో తెలీదు. ఇచ్చాడని ఎలా తెలుస్తుంది? మొత్తం ఆ 4 సంఖ్యలు యాడ్ చేస్తే 100 ఉండాలి. మరి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 12, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 20, ఫోర్త్ ఆప్షన్ 64. ట్రయల్ చేయండి, అవన్నీ యాడ్ చేయండి. 4 + 12 ఇక్కడ 4 + 12 + 20 + 64 యాడ్ చేస్తే 100 వస్తూ ఉంది. అంటే ఇది లక్కీ టిప్. ఆ 4 సంఖ్యలు అవే అనుకోవచ్చు. డౌట్ వస్తే మళ్ళీ చెక్ చేసుకోవాలి. కాబట్టి అందులో గరిష్ట సంఖ్య అంటున్నాను కాబట్టి 64. సో ఈ విధంగా ఈజీగా చెప్పచ్చు. అయితే కాన్సన్ట్రేట్ చేయండి, ప్రొసీజర్ ఏ విధంగా అనేది గమనించండి. 4 సంఖ్యలు అన్నప్పుడు ABCD అనుకుందాం. మొదటి సంఖ్యకి 4 కలిపాడు +4, రెండవ సంఖ్యకి 4 తీసేశాడు -4, మూడవ సంఖ్యను 4చే గుణించాడు × 4, నాలుగవ సంఖ్యను 4చే భాగించాడు. ఓకే, ఇవన్నీ సమానం అంటున్నాను కాబట్టి = మరి ఇందులో జనరల్గా అన్ని సమానం అంటే ఇప్పుడు సపోజ్ A+4 సమ్ ఎంతో అనుకుందాం, x అనుకుందాం అన్నప్పుడు ఆటోమేటిక్గా B - 4 కూడా x అవుతుంది. అంటే ఈచ్ పార్ట్ ఏదైనా అది xే. ఓకే, ఇప్పుడు గమనిస్తాం. ఇప్పుడు మనకు ఓన్లీ ఏ కావాలంటే చూడండి, ఓన్లీ ఏ కావాలంటే దీని మీనింగ్ ఏంటి? A+4 x అనుకుంటున్నాం. మరి ఓన్లీ ఏ కావాలనుకుంటే +4 ఇటువైపు వస్తుంది, -4 అంటే ఇది x - 4 అవుతుంది. ఆ పద్ధతిలో చూడండి. ఓకే, గమనించండి. మరి ఇప్పుడు ఏ కావాలంటే +4 ఇటువైపు వస్తుంది, -4. అదేవిధంగా అంటే ఇంకా ఆపోజిట్ అయిపోతాయండి. ఏ అంటే ఆపోజిట్, అది +4 అంటే -4 అవుతుంది. ఇది B అంటే -4 అంటే +4. ఇది × 4 అంటే /4 అయింది చూడండి. మరి ఇది /4 అంటే రివర్స్ అయితే ఇంటూ అవుతుంది. ఏం లేదు, D/4 = x ఉన్నట్టు. ఈ /4 ఇటువైపు వస్తే 4x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓన్లీ ABCD ఇదండి. మరి ఇప్పుడు మనకి వాల్యూ ఇచ్చాడు. ఇది 4 టోటల్ 100, A + B + C + D 100. కాబట్టి మరి వాటిని సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేయండి. A అంటే x - 4, B అంటే x + 4, C అంటే x/4, D అంటే 4x. ఇందులో +4 - 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ ఎక్స్లు యాడ్ చేయండి. ఇది x 1x ఉంది, ఇక్కడ 1 2 ఉన్నాయి, ఇక్కడ 4xలు ఉన్నాయి. చూడండి, 4x ఒక 1x 5x + 1 6x ప్లస్ x/4 అలాగే పెట్టండి. ఈ పార్ట్ మాత్రం క్యాలిక్యులేట్ చేస్తే 4 6 24 + 1 25, 25x/4 అలాగే ఉంటుంది, = 100. మరి x కావాలంటే ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. 25 4 /4 ఇటువైపు వస్తే 4 4 16. లేదా డౌట్ ఉంటే x = 100 అలాగే ఉంటుంది. 25/4 ఇటువైపు వస్తే 4/25, 25 4 4 16, x 16. ఇప్పుడు ఆ సంఖ్యలు ఏంటి అంటే ఇక్కడ A అంటే ఇది, B అంటే ఇది, C అంటే ఇది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడే సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి. ఓకే, చూడండి, ఇవి ABCDలు. A అంటే ఎంత అండి? x - 4, x అంటే 16. సో ఇక్కడ 16 సబ్స్టిట్యూట్ చేయండి. 16 - 4 12. ఇక్కడ x అంటే 16, 16 + 4 20, B 20. ఇది 60, x/4 అంటే 16/4. ఇది 4x అంటే 4 × 16, x వాల్యూ 16 64. సో ఇది మనకి ఆ సంఖ్యలు అండి. ఇందులో గరిష్ట అంటున్నాడు కాబట్టి ఎంత? 64. ప్రొసీజర్ అయితే ఇది. అయితే ఆ పార్ట్స్ ఈక్వల్లా కాదా అనేది అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఈక్వల్లా కాదంటే ఇక్కడ చూడండి, ఏ ఎంత వచ్చింది చెప్పండి? 12. ఏ 12 అంటే అక్కడ 12 పెట్టుకోండి. 12 + 4 ఎంత అవుతుంది? 16. తర్వాత మరి B - 4 కూడా 16 కావాలి. B ఎంత? 20. 20 - 4 ఎంత? 16. సో ఇది 16, ఇది 16. మరి ఇక్కడ C × 4, C అంటే 4, 4 × 4 16. సో అన్ని పార్ట్స్ ఈక్వల్ అవుతాయి చూడండి. D 64, 64/4 అంటే 16. ఏ పార్ట్ అయినా 16 వస్తుంది. ఆల్రెడీ x 16 అంటే ఈచ్ పార్ట్ మనకి వాల్యూ 16 వస్తుంది. ఓకే, ఆ వాల్యూస్ ఏంటంటే మొత్తం ఇండివిజువల్గా ఈ విధంగా చెప్పచ్చు. ఓకే ఓకే క్వశ్చన్ గమనించండి. డిస్ప్లే అవుతున్న క్వశ్చన్ సేమ్ ఇంతకుముందు డేటానే అండి. అయితే చివర్లో మీరు అక్కడ గమనించండి, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో ఉంది చూడండి. చివర్లో ఆ పాయింట్ ఒక్కటే గమనించండి. దాన్ని ఇంకా ఆల్రెడీ సేమ్ క్వశ్చన్ని మనము క్వశ్చన్ చేంజ్ చేస్తే మీకు
అందులో గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్యల భేదం ఇస్తున్నాడు. ఎంత? 60. అయితే అందులో గరిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. ఓకే, గమనించండి, భేదం ఇస్తున్నాడు. భేదం ఇంతకుముందు మనకి 4 సంఖ్యలు మొత్తం ఇచ్చాడు, ఇక్కడ భేదం ఇస్తున్నాడు. అయినా లక్కీ టిప్ ద్వారా చెప్పడానికి ట్రై చేయండి. గరిష్ట కనిష్ట అంటే ఆ 2 సంఖ్యల ఆప్షన్స్లో ఇచ్చిండొచ్చేమో. మరి ఇచ్చినట్టయితే ఆ రెండింటి యొక్క భేదం ఎంత ఉండాలి? 60 ఉండాలి. చూడండి, ఒకటి 4, ఒకటి 64 అంటే డిఫరెన్స్ 60 ఉంది. కానీ ఇంకొకటి 5, 65 దాని యొక్క డిఫరెన్స్ కూడా 16 ఉంది. అయితే ఈ సంఖ్యలు డెఫినెట్గా మనకి 4తో డివైడ్ అవుతాయని అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని క్వశ్చన్లో ప్రతి సంఖ్యకి 4 కలపడము, 4 తీసేయడము, 4తో మల్టిప్లై చేయడము, 4తో డివైడ్ చేయడం, కాబట్టి 4 మల్టిపుల్ ఉంటుంది. కాబట్టి మీరు 4, 64 ఆ నంబర్స్ని గెస్ అందులో గరిష్ట అంటే 64 లక్కీ టిప్. లేదా మనం ప్రొసీజర్లో చూడండి. ఓకే, సో ఇక ఈ ఫార్మాట్ అంతా తెలుసండి. ఏ x-4 B C D ఇదంతా బిఫోర్ క్వశ్చన్లో అదే. ఇప్పుడు ఇస్తున్న డేటా గరిష్ట కనిష్ట. దీంట్లో గరిష్ట ఏదంటే చూస్తే అర్థమైపోతుందండి. ఎక్స్ కామన్గా ఉంది, ఒకదానికి -4, ఒకదానికి +4, ఒకదానికి డివైడెడ్ బై 4 ఇంటూ చేస్తే ఎక్కువ ఉంటుంది. కాబట్టి గరిష్ట అంటే 4 పార్ట్స్ D అని. కనిష్ట అంటే ఇక్కడ గమనించండి, కనిష్ట అంటే ఇక్కడ డివిజన్ చేసేది కనిష్ట ఉంటుంది. అన్నిటికంటే ఇక్కడ చూడండి, భాగిస్తే నంబర్ బాగా చిన్నగా అయిపోతుంది. కాబట్టి ఇది మీకు కనిష్ట అని అర్థం చేసుకోవాలి. x/4 = 60. మరి ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చూడండి. 4 4 16, 16xలో 1x పోతే 15x/4 = 60. 15తో డైరెక్ట్ 15 1s 15 4s, సో 4 4 16, x = 16. 1 part 16 అంటే ఇంకా మీకు అర్థమైపోతుంది, ఇంత ముందే చేసాం. ఆ నంబర్స్ ఏంటంటే చూడండి, మనకి గరిష్ట సంఖ్య అడుగుతున్నాను కాబట్టి గరిష్ట అంటే 4 పార్ట్స్ అని తెలుసు కదా. x అంటే 16, 4 × 16 64, లేదా 16 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంత ముందులాగా అన్నీ తెలుస్తాయి. A B C D అన్నీ కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్వశ్చన్ చూడండి. సి అంటే దానికి రిలేటెడ్గానే అండి అది. మిగతా డేటా అంతా సేమ్. ఇంతకుముందు 74th క్వశ్చన్ ఎలా చేసాము అక్కడ మార్కింగ్లో ఉండే చూడండి, బ్లాక్ అండ్ వైట్లో. అందులో గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్యల లబ్ధం 256 అయితే అందులో కనిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ కూడా మీరు గమనించాలి, ఆప్షన్స్లో జనరల్గా కనిష్ట సంఖ్య అంటే ఆ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ లక్కీ టిప్పు, సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, జస్ట్ ఉన్నాయి గెస్ వర్క్ చేస్తాం. ఆ సంఖ్య ఏదైనా కానీ 4 మల్టిపులే ఉండాలి ఆ డేటా అంతా చదివిన తర్వాత. కాబట్టి 4 మల్టిపుల్ ఫస్ట్ ఆప్షన్, అలా ఈజీగా చెప్పచ్చు. ఎనీవే ఇక్కడ సొల్యూషన్ చూడండి. ఇంకా ఇదంతా సేమ్, ఫస్ట్ ఒకటే క్వశ్చన్లో వచ్చిన ఆ పార్ట్స్ ABCD. మీకు 256 ఏంటి లబ్ధం? గరిష్ట కనిష్ట. దీంట్లో ఇంకా ఆల్రెడీ చెప్పాం. ఇలా చూస్తే దీంట్లో గరిష్ట అంటే మల్టిపుల్ ఉండేది ఈ గరిష్ట 4x. కనిష్ట అంటే ఇంకా ఇది బాగా ఏదైతే భావించింటాడో అది కనిష్ట అని మనకు అర్థమైపోయింది. ఓకే, సో ఈ రెండింటి యొక్క లబ్ధం అంటున్నాడు. చూడండి రెండింటి యొక్క లబ్ధం అంటే ఇంటూ 256. గరిష్ట అంటే 4x, ఇంకా కనిష్ట అంటే మనం ఆల్రెడీ x/4 రాసుకున్నప్పుడు ఇంకా ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అంటే 4 4 క్యాన్సిల్ అవుతుంది. x × x, x² = 256 అంటే x 16. ఇప్పుడు ఏ సంఖ్య అడిగితే సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నీకు అడుగుతున్నది కనిష్ట సంఖ్య అడుగుతున్నాడు, x/4. x ప్లేస్లో మీరు 16 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 16/4 4. ఈ విధంగా ఈజీగా వర్క్ అవుతుంది.